నమస్తే. నెక్స్ట్ జెన్ ఆస్ట్రో వీక్షకులకి నమస్కారం. సో ఇక్కడ ఏంటంటే ఒక రాశి ఫలం గురించి మనము వెళ్ళడానికన్నా ముందుగా జ్యోతిష్యంలో ఉన్న కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే మీరు ఒక జ్యోతిష్యుడి దగ్గర వెళ్ళినప్పుడు తను మీ జాతకం చూస్తాడు కదా, ఆ జాతకం చూసేటప్పుడు మీ బర్త్ టైం సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీ గతంలో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పాలి. అప్పుడు లగ్నం ఏది అని తెలుస్తుంది. ఇది బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటారు. ఇది ఫస్ట్ చేయాలి. రెండోది ప్రెడిక్షన్స్ ఇచ్చిన తర్వాత దానికి మల్టిపల్ టెక్నిక్స్ ఉంటాయి. దశ చేంజెస్ చేయాలి, అలాగే మల్టిపల్ వేరే వేరే దశ అని వింశోత్తరి కాకుండా చరదశ, యోగిని దశని కూడా అప్లై చేయాలి. ప్రశ్నకుండలి చూడాలి, ఒక్కొక్కసారి అరచేయి కూడా చూసి ఆ రేఖల్ని జన్మకుండలికి మ్యాచ్ చేయాలి. ఇవన్నీ చూసిన తర్వాత పరిష్కారాలను చెప్పేటప్పుడు న్యూమరాలజీ, జెమ్ స్టోన్స్ ఏదేదో చెప్తూ ఉంటారు. సో అవన్నీ నమ్మకండి. ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ న్యూమరాలజీ చేసేవాళ్ళు ఒక్క తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లలు ఉంటారు అనుకోండి, ఒక 1-2 minutes డిఫరెన్స్ ఉంటుంది. ఇద్దరు భవిష్యత్తు డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇక్కడ వాళ్ళు న్యూమరాలజీని ఎలా అప్లై చేస్తారు, రాశి ఫలితాలను ఎలా అప్లై చేస్తారు, ఋషులకి ఇవన్నీ తెలుసు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అది ఎలా చూడాలి జాతకం, అంత సైంటిఫిక్గా ఉందన్నమాట జ్యోతిషం. సో ఇలా సైంటిఫిక్గా జాతకం చూసే వాళ్ళ దగ్గరికి మీ జాతకం చూపించాలి. సో వాళ్ళు మీ గతంలో జరిగిన విషయాలు చెప్పాలి, అప్పుడే మీరు ఆ జ్యోతిషుడిని మీరు నమ్మవచ్చు. లేకపోతే వాళ్ళ అందరి దగ్గర మనం అడుగుతాము, కానీ వాళ్ళు చెప్పేది ఒకటి జరగదు, జ్యోతిష్యం మీద మన నమ్మకం పోతుంది. కాబట్టి ఇలాంటి జ్యోతిషుల్ని, ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళని, దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకి, డెడికేషన్ ఉన్న వాళ్ళతోనే మీ జాతకం చూపించాలి. సో ఇలా వెళ్ళాలి. అలాగే కర్మంలో ఉన్నది అన్నీ అందరూ చేంజ్ చేయలేరు. ఎందుకంటే కర్మంలో చాలా ఇవి ఉన్నాయి. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ ఒక నవంబర్ నెలలో జరగబోయే విషయాల గురించి మనం మాట్లాడడం అయితే యూజువల్గా నేను అప్లై చేసేట ప్రిన్సిపల్స్ ఏంటంటే మంత్రేశ్వరుడు రాసిన ఫలదీపిక గ్రంథంలో ఉన్న గోచార ఫలాధ్యాయం అని ఒకటి ఉంది. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అయినట్టు ప్రిన్సిపల్స్ని ఇచ్చాడనమాట ఆయన. అవి అప్లై చేసినప్పుడు ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళకి చెప్పడం అయితే రాశిలోనే సూర్యగ్రహం ఉండడం వచ్చేసి అంత మంచిది కాదు. ఆరోగ్యం విషయంలో ప్రాబ్లమ్స్, అలాగే కొంతమందికి విపరీతమైన ఎయిర్ ఫాల్ కూడా జరుగుతుంది. కొంతమందికి నేను చూసినట్టు లగ్నంలో సూర్యుడు ఉంటే హడావిడిలో ఉంటారు, ఎప్పుడు కూడా ఒక టెన్షన్లోనే. తులారాశిలో పుట్టిన రాశిధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు, కొన్ని రోజుల్లోనే రాశికి వస్తాడు. కాబట్టి ఖచ్చితంగా పెళ్లి యోగం ఉంటుంది, పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎంగేజ్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ వచ్చేంటి అది క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి, సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ పాజిటివ్ థింగ్స్. అలాగే అష్టమాధిపతి లగ్నంలో రావడం వచ్చి సూర్యోజనం కలవడం వచ్చేసి ఇది ఎలా అంటే చాలా మీకు ఇరుక్కున్న ఒక ప్రాపర్టీ ఇక్కడ డిస్ప్యూట్లో ఉంది, ప్రాబ్లం ఉంది, ఇప్పటి వరకు మీరు దాని గురించి మీరు ఆలోచించలేదు, మీకు దొరికే అవకాశం ఉంటుంది. సో ఒక్కోసారి స్త్రీధనం అంటారు. స్త్రీ అంటే అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, అమ్మ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన ఏదో ఒక ప్రాపర్టీ, డబ్బులు మీకు రావచ్చు. ఈ అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే ద్వితీయ భావంలో ఉన్న కుజగ్రహం వల్ల ఫైనాన్షియల్ గెయిన్ ఫ్లో ఎక్కువ అవుతుంది. కొంతమందికి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళకి అన్ని చోట్ల నుంచి డబ్బులు రావచ్చు, ఇరుక్కున్న డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి అంత మంచి టైం కాదు, కొంచెం నెగిటివ్ పీరియడ్ అనమాట. ఇప్పుడు సంతాన యోగం అంటే మనం ఏం చేయాలి, అబ్బాయిది అమ్మాయి జాతకం చూసి దాంట్లో ఉన్న క్షేత్రస్ఫుటం, బీజస్ఫుటం అన్నీ క్యాలిక్యులేషన్ చేయాలి, అన్నీ కంప్యూటర్ వల్ల కాదు. సో ఇలా క్యాలిక్యులేషన్ చూసి చెప్పాలి. కానీ జనరల్గా చూడడం అయితే ఖచ్చితంగా సంతాన ప్రాప్తికి ఇష్యూస్ వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే 6వ ఇంట్లో ఉన్న శని వల్ల పాజిటివ్ నెగిటివ్ రెండు జరుగుతాయి. ఇదేంటంటే ఒకటి మీకు అన్యూజువల్ అయినట్టు ఫైనాన్షియల్ లాస్ రావచ్చు, అప్పులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుల గురించి చాలా జాగ్రత్త వహించాలి. అప్పులు చేయడం సులభం, కానీ తీర్చడం చాలా కష్టం. కానీ మీకు ఏదైనా శత్రువులు ఉండి మీకు బాధ పెట్టడానికి, మిమ్మల్ని ప్రాబ్లమ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళ మీద మీ గెలుపు ఎక్కువగా ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే దశమ భావంలో ఉన్న గురుగ్రహం వల్ల కెరియర్లో ఒక బ్రహ్మాండమైన సక్సెస్ మీరు చూస్తారు. అంటే మొత్తానికి పెద్ద అవకాశం ఒకటి రావచ్చు, జాబ్ ఆపర్చునిటీ, లేక చేస్తున్న బిజినెస్లోనే పెద్ద అవకాశం రావచ్చు, ప్లేస్ కూడా చేంజ్ కావచ్చు. సో ఇలాంటి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఈ రాశి వాళ్ళకి ఉంటుందన్నమాట.
ఒక జాతకం చూసే పద్ధతి ఉంది. ఎలా అంటే ఫస్ట్ లగ్నం సరి చేసుకోవాలి. ఆ వ్యక్తిది పాస్ట్ ఈవెంట్స్ నుంచి లగ్నం సరి చేసుకొని తర్వాత హస్త సాముద్రిక శాస్త్రంలో, ప్రశ్న శాస్త్రంలో మల్టిపుల్ దశాలను అప్లై చేసి జాతకం చూడాలి. చూసిన తర్వాత వాళ్ళకి పరిష్కారం ఉందా లేదా చూడాలి. ఫస్ట్ సైకలాజికల్గా పరిష్కారమా, కమ్యూనికేషన్లో చేంజెస్ చేసుకోవడమా, లేదా అక్సెప్ట్ చేసుకోవడమా, లేక ఆ వ్యక్తిని దూరంగా ఉండడమా, ఇవన్నీ కూడా సొల్యూషన్సే. అన్నిటికీ తాయెత్తులు, యంత్రాలు ఇవి కాదు. కొన్ని గ్రహాలు చాలా మాలిఫిక్గా ఉంటాయి. ఆ గ్రహాలకి మంత్ర జపాలు చెప్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం తగ్గుతుంది. మన తలరాతిని ఎవరు చేంజ్ చేయలేరు. సో ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో అందుకోసం మీరేం చేయాలి, ఇలా కావాలంటే మీరు భైరవి హాస్టల్లో మీరు కాంటాక్ట్ చేస్తే మీ జాతకంని నేను చూసి మీకు కన్సల్టేషన్ ఇస్తాను. సో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే చాలు. నమస్తే.